బొండక అంటారు దీనికి, ఇలా తీసుకోవాలా. కట్టెల పొయ్యి మీద నిజమే బిర్యానీ చాలా బాగుంటుంది. లే మంచి రోజు రాత్రి 11 అయింది రోజు. ఈ రోజు ఆల్కహాల్ అనేది ఒక వీడియో పర్పస్ మాత్రమే. సిందేరా చిందేస్తూ అని పొడో ఫుల్గా. ఈరోజు అయితే మన కుకింగ్ వీడియోలో సముద్రం ఒడ్డున దొరికే తెల్ల పీతలతో బిర్యానీ చేయబోతున్నాం. ఫస్ట్ టైం చేస్తున్నాం, ఎలాగుంటుందో చూద్దాం. ఇలా పెట్టాలా. బొండకి బొండక అంటారు దీనికి, ఇలా తీసుకోవాలా. తీసుకొని మధ్యన మళ్ళీ ఒక ఘాటు పెట్టుకోవాలిగా. గోల్ అయితే తీసుకోవాలా. బిర్యానీ కాబట్టి ఓన్లీ మీట్ వేసుకుందాం. గోల్ చిన్న చిన్న తీసేయాలి. ఇవి బిర్యానీ వండుతాం కాబట్టి. మామూలు కర్రీకి అయితే నార్మల్గా అన్నీ వేసుకుంటారు. నీట్ కడుక్కోవాలి. ఇవి స్మెల్ ఉంటాయి. ఇవి ఫస్ట్ టైం యూట్యూబ్ లో లేకుంటదేమో ఈ పీతలా. చేపలకి చచ్చిపోయిన చేపలు, చిన్న గుల్లలు. బిర్యానీ కోసం కుండ పెట్టుకోవాలా. కుండ అయితే పెట్టుకున్నాం. బిర్యానీ కోసం ఆయిల్ వేసుకోవాలా. ఇప్పుడు బిర్యానీ కోసం కడా మసాలా అన్నీ వేసుకోవాలా. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలా. మిర్చి మంచిగా మగ్గాయి. ఇప్పుడు అల్లం తల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం తల్లులు కూడా వేస్తాము, దాంతో పాటు టమాటా కూడా కలుపురా. తెల్ల పీతల బిర్యానీ తింటావరా. ఉల్లిపాయలు వేసి తగ్గిపోయి టమాటా ఉల్లిపాయ. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకోవాలా. పెరుగు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ మొత్తం వేసుకుందాం మసాలా. తెల్ల పీతలను అయితే మంచిగా కడుక్కున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గున్నాయి, దాంట్లోకి వేసేద్దాం. పీతలు అయితే 75% ఉడికిపోయేవి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. చిట్టు ముత్యాల రైస్ అనమాట ఇది. ఫైనల్గా అయితే వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి దమ్మైన వరకు ఉంచేయడమని. వాటర్ అయితే వేస్తాము. ఇప్పుడు మూత పెట్టుకుందాం. కట్టెల పొయ్యి మీద నిజమే బిర్యానీ చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ అనే కదా ఏదైనా గొప్ప టేస్ట్. చికెన్ అంటూ ఇచ్చి పెడతా కాదు. దమ్మైన తర్వాత ఎంత చెప్పాలా. దమ్మైన తర్వాత ఒక 10 నిమిషాలు చల్లగా అయితే తింటే హైలైట్. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. లే మంచి రోజు రాత్రి 11 అయింది రోజు. ఈ రోజు బిర్యానీ దమ్ అయిపోయింది. లాస్ట్ ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలా. స్మెల్ ఎంత మంచిది. మంది చిందేరా ఎంజాయ్ చేయరా. జల్సా సై.
బా బాబా తెల్ల పీతల బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేసాము కానీ ఎక్సలెంట్. నిజంగా చికెన్ బిర్యానీ కన్నా పీతల బిర్యానీ చాలా బాగుంది, సూపర్. తెల్ల పీతల బిర్యానీ ఫస్ట్ టైం వినడము, ఫస్ట్ టైం చేయడము, ఫస్ట్ టైం తినడము చాలా అంటే చాలా బాగుంది. ఒక మొక్కతోనే దాని తెల్ల పీత బెనుగు తీసి మొత్తం దొరుకుతుంటే సూపర్. ఆల్కహాల్ అనేది ఒక వీడియో పర్పస్ మాత్రమే. పీతల బిర్యానీ అయితే చాలా బాగుంది. నిజంగా ఎంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చికెన్ బిర్యానీ కన్నా ఈ పీతల బిర్యానీ ఎక్సలెంట్. అది సముద్రంలో దొరికే తెల్ల పీతల బిర్యానీ. అమ్మమ్మ కుమ్మేశారు అత్తమ్మ. సూపర్. దాంట్లో ఇది మాంసమా ఎక్సలెంట్. చాలా బాగుంది, మంచి టేస్ట్ వచ్చింది బిర్యానీ.